నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో పురాతనమైన ప్రాంతంగా పూర్వకాలమందు రాముడు నడయాడిన భూమిగా రామపాదం, బంగారు లేడిపాదం పూర్వీకులు గుర్తించగా భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు నిర్వహిస్తున్నట్లు, నూతనంగా గుడి నిర్మాణం చేయాలని, అందుకు భక్తులు సహకారం అందించాలని ఆ గ్రామ నివాసి రామభక్తుడైనటువంటి మరికంటి భూషయ్య కోరారు. అందరికీ నమస్కారం. పిండిపోలు గ్రామంలో మరి పూర్వకాలం నుంచి రాముల వారి యొక్క పాదాలు, లేడి పాదాలు ఇక్కడ ఆనవాలుగా ఉన్నాయి. మరి పూజలకి స్వామివారు నోచుకోవడం కోసం ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే దేవాలయం నిర్మాణం చేయాలని మన భూషయ్య గారు సంకల్పించుకున్నారు. స్వామివారి స్వప్నంలో కనబడి మరి నిర్మాణం కావాలని కోరుకున్నారు. ఇక్కడ దేవాలయ నిర్మాణం చేసి స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించాలని, కళ్యాణం నిర్వహించాలనే సంకల్పంతో వీరంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి మరి భగవద్బంధువులందరూ కూడా సహకరించి శ్రీరామనవమి కల్లా జరగబోయే కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తూ మరి ఈ గ్రామానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దేవాలయ నిర్మాణానికి ఇంకా కొన్ని పనులు ఉన్నవి. ఆ పనులు కావాల్సిన నిధులు, సదుపాయం, అవకాశం కోసం వీళ్ళు ప్రయత్నం చూస్తున్నారు. కాబట్టి అందరూ కూడా గమనించి స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణానికి సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పిండిపల్లి గ్రామం, నా తిరుమలపాలెం మండలం. నా పేరు మడికంటి భూషయ్య. ఈ 1000 సంవత్సరాల కానించి ఈ రాములవారి పాదం అని 4 గోళ్ళ జనానికి ఎరక. అందరూ కూడా చూసుకుంటూ పోయేది, మామూలుగా కొబ్బరికాయ కొట్టేది, పసుపు కుంకుమ వేసుకునేది, అట్లా నడిపించేది. అయితే ఈ పెద్ద రోడ్డు వచ్చినాక మొత్తం బూడిపోయింది. బూడిపోయినాక నాకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఆ భగవంతుడు నాకు కళలో చెప్పిండు. నేను 30 సంవత్సరాల నుంచి ఆ భగవంతుని భక్తి మీద ఉంటా. సరిగా ఎందుకైనా మంచిది, భూములు ఉన్నాయన్నమాట రావు, డబ్బు ఉన్నాయన్నమాట రావు. సరే ఆ భగవంతుడికి కట్టిద్దామని నా కోరిక ఉండి ఎవరి అండ లేకోకుండా ఒక్కరిని మొదలుపెట్టి నడిపిస్తాను. సరిగా దాతలు కూడా చాలామంది సాయం చేస్తాను. చిన్నలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఎవరిని అడిగినా ఇవ్వకుండా చందాలు ఇస్తారు. మంచిగానే నడిపిస్తున్నాం. గుడి కూడా శ్రీరామలయం వారికి ప్రతిష్ట, కళ్యాణం మొత్తం కూడా జరుపుదాం అనుకొని మొదలుపెట్టడం జరుగుతుంది. మొత్తం రాములవారి పాదం, లేడి పాదం. ఇక్కడ ఈ పిండిపోలు గ్రామంలో పూర్వకాలం నుంచి కూడా రామాలయం అనేది లేనందుకు ఈ గారికి వచ్చిన ఆలోచన మంచిదే. ఈ రాములవారి ఆలోచన కళలో వచ్చి చేయిస్తుంది కాబట్టి మన అందరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని మా యొక్క విజ్ఞప్తి.